హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న టేస్టీ రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి అండి. ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో అంత ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి. టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేమో అన్నట్టుగా ఉంటుంది. ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే కొత్తిమీర చాలా ఔషధ మొక్క అని చెప్పుకోవాలి. ఇది ఏ సీజన్లో అయినా ఈజీగా లభిస్తుంది కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. కొత్తిమీరలో విటమిన్ ఏ, సి అండ్ కే, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకోవాలండి. దీన్ని ఇలా చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఒక పావు కప్పు పల్లీలు, దీంట్లోకి 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ధనియాలు, అలాగే దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చిని ఘాటును బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో తగినంత ఆయిల్ తీసుకొని మనం తీసుకున్న పల్లీలు, శనగపప్పు, ధనియాలు, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలండి. ఇవి ఎక్కడ మాడిపోకుండా కలుపుతూ వేయించుకుందాం. ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి, అలాగే 3 పెద్ద సైజు టమాటోలని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇవి కూడా బాగా వేగేటట్టు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా వేగేటట్టు వేయించుకోవాలండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత టమాటోలోంచి నీరంతా వచ్చేసి ఇలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఈ పసుపు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా ఉడికిపోయాయి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి పోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. దీంట్లోకి కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకొని పోపు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును వేసి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మనం కొత్తిమీరతో ఎన్నో రెసిపీస్ ట్రై చేస్తుంటాం. ఒక్కసారి ఇలా పచ్చడి చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ పోస్ట్ చేయబడ్డాయండి. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. మన ఛానల్ని చాలామంది చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇక ముందు కూడా అలాంటి ఎంకరేజ్మెంటే ఇస్తారని కోరుకుంటూ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.